శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. కొత్త మార్పు చేర్పులకి జీవితంలో ఎక్కువగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితిలో ఏదైతే ఉందో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మార్పు చేర్పులు చేస్తే ఆ యొక్క స్థితిని నేను ఎదుర్కోగలుగుతానా లేదా అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. ఖర్చు విషయాల్లో ఎలాగైనా సరే కంట్రోల్గా ఉండాలనుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చుకు దూరంగా ఉండాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలనుకుంటారు. కానీ తలా ఒక దిక్కున ఉంటే అది ఎలా సాధ్యం అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మీరు చెప్పినటువంటి మాటని మీ ముందు ఓకే అంటారు. దాని తర్వాత 2 రోజులు గడిచిపోయిన తర్వాత మర్చిపోవటం అనేది పరిపాటిగా మారే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, అనుకోని ప్రయాణ సంబంధితమైన విషయాలు ఎదురవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ దూర ప్రాంత ప్రయాణాలు చేయటం వల్ల శారీరక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఒత్తిడిగా ఉంటుంది. ఉద్యోగపరంగా మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీ ముందేమో మీరు ఇచ్చేటువంటి తాయిలాలకి, మీరు పెట్టేటువంటి టిఫిన్లకి, మీరు ఇచ్చేటువంటి బిస్కెట్లకి, వాటికి మీ ముందు ఓహో ఆహో అంటూ మీ వెనకాలేమో మీ గురించి ఉన్నవి లేనివి విషయాలు మీ ఉన్నతాధికారులకి, మీ బాసులకి చెప్పడం, బ్యాడ్ ప్రాపగాండా చేయడం ఇదే పనిగా పెట్టుకుంటారు. ఇది రాజకీయంగా అనుకూలమైనటువంటి సమయం కాదని భావిస్తారు. మనుషుల్లో పెరుగుతున్నటువంటి ఇటువంటి వికృతమైనటువంటి మనస్తత్వాలకి ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మంచి పేరు కన్నా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వారు చుట్టూ ఉన్నారు అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఇలాంటి వారందరికీ ఎటువంటి సమాధానం చెప్పాలని చెప్పి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎంత చెప్పినా సరే మీ ముందేమో అవును అంటారు, మీ వెనకాల వెళ్ళి ఇంకో విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని ఇచ్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటారు. ఆ యొక్క సవాల్ని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. మానసిక స్థైర్యాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కాన్సన్ట్రేట్ బాగా చేయాలి. అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. రాహు కూడా అర్ధాష్టమ స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఇక ధనుస్సు రాశి వారు రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, శనిగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఇది యోగాన్ని ఇస్తుంది. సూర్య భగవానుడిని పూజించండి. 9 గ్రహాలకి అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు.